ఎలన్ మస్క్ అంటాం. సో, ఎలన్ మస్క్ ఒక అంశానికి సంబంధించి విపరీతంగా ఆందోళన చెందుతా ఉన్నారు. ఏ అంశానికి సంబంధించి? ఏఐ సింగులారిటీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఆందోళన చెందుతా ఉన్నారు. మరి ఏఐ సింగులారిటీ అంటే ఏంటి చెప్పండి? సింపుల్‌గా నేను చెప్పేస్తాను. ఇప్పుడు ఇటీవల మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది విపరీతంగా డెవలప్ అవుతా వస్తా ఉంది. ప్రతి దానిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనం యూజ్ చేస్తా ఉన్నాం. బ్రౌజింగ్ చేసేటప్పుడు చాట్ జీపీటీ అనో, లేకపోతే బార్డ్ అనో, లేకపోతే జెమినీ అనో, లేకపోతే మెటా అనో వాడుతూ ఉన్నాం. పీపీటీస్ చేయడానికి కూడా ఏమొచ్చినాయి? ఏఐ టూల్స్ వచ్చినాయి. వాయిస్ కన్వర్షన్స్ ఏఐ టూల్స్ వచ్చినాయి. డీప్ ఫేక్ ఏఐ టూల్స్ వచ్చినాయి. అంటే మనిషి అక్కడ లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేస్తాం, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు క్రియేట్ చేసేటువంటి టెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ రావడం జరిగింది. ఓకేనా? సో, దీని వలన ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ముప్పు సంక్రమిస్తుంది అని అని బాధపడతా ఉన్నారు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఏఐ సింగులారిటీ అనేటువంటిది ఏంటి అంటే, ఏఐ సింగులారిటీ ఈస్ ద ఐడియా దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ఈవెన్చువల్లీ సర్పాస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండి. ఓకేనా? సో, మానవుడి యొక్క మేధాశక్తిని క్రాస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళబోతా ఉంది. అది మానవుడికి ముప్పుగా సంక్రమించబోతా ఉంది అని చెప్పేసి ఎలన్ మస్క్ భయపడతా ఉన్నారు.